రాష్ట్ర వ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణపై అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి తహసీల్దార్ గారికి వర్గీకరణ సంబంధించినటువంటి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత చేయాలని కూడా ఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. అంతవరకు ఎస్సీ ఉద్యోగాలను నిలుపుదల చేయాలని కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. మాకు సరైన వాటా వచ్చేంత వరకు, వర్గీకరణ చేసేంత వరకు ఉద్యోగాలు కానీ మరి ఇంకొకటి కానీ నిలుపుదల చేసి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వెంటనే దానికి చట్టబద్ధత కల్పించాలని కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా సవినీయంగా మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు మేము ఆగస్టు 24లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఆ రోజు 24/1వ తారీఖున మాకు అమలు చేశారు. రాష్ట్రంలో వర్గీకరణను చట్టబద్ధత చేసుకోవచ్చని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాకు ఇచ్చిన ఆ రోజు తీర్పును మేము చాలా ఆనందదాయకంగా ఇచ్చాము. అయినా కానీ ఇంతవరకు కాలయాపన చేయడం ఇది సరికాదని కూడా ఎంఆర్పిఎస్ నాయకులు చాలా నిరుత్సాహానికి గురి అయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మా నిరుపేదలైనటువంటి మాదిగలకు న్యాయం చేస్తారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతో ఉద్యోగాలు కానీ ఎన్నో నీరు గారుతూ ఉన్నాయి. వెంటనే దాని మీద చర్య తీసుకొని కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత చేస్తుందని కూడా మేము చాలా ఆశిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలోనే దీన్ని బిల్లు తీసుకురావాలని కూడా మేము మనవిపూర్వకంగా కోరుకుంటున్నాం. భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.